రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే. రాజేష్ గారు, లోకేష్ గారు శంఖారావం యాత్ర మొదలుపెట్టేశారు. చాలా అఫెన్సివ్గా వెళుతున్నారు ఆయన. మనం చూసాం. నేను వచ్చే ప్రభుత్వంలో ఎలాంటి మంత్రి పదవులు తీసుకోను, నా చేతిలో ఈ రెడ్ బుక్ ఉంది, ఈ రెడ్ బుక్లో కొన్ని పేర్లు ఉన్నాయి, వీళ్ళ సంగతి చూడటానికే నేను ప్రయారిటీ ఇస్తానని చెప్పి ఆయన అన్నారు. అది అంటే ఎలా ఉంటుందంటే, జనరల్గా టీడీపీ కార్యకర్తల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అన్నీ మర్చిపోతారు, ఆ తర్వాత ఆయన ప్రజాస్వామ్యం, నీతి నిజాయితీ నైతిక విలువల టైప్లో మాట్లాడుతూ ఉంటారు, శుద్ధులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళేమో కొట్టుకుంటూ వెళ్ళారు, దీనికి మేము ఎప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలన్నట్టు వాళ్ళు ఉంటారు. సో అలాంటి సమయంలో లోకేష్ ఈ విషయంలో గట్టిగా ఉండటం అనేది కొంత కార్యకర్తలకి ఉత్సాహాన్ని ఇచ్చేదిగా ఉంది. నిజంగానే అది అంటే లోకేష్ ప్రభుత్వం బయట ఉంటే పార్టీ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు ప్రస్తావించింది 100% వాస్తవం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాస్తవంగా తెలుగుదేశం పార్టీ మూలాలను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఈ రోజు ఉన్నంతటి సాత్విక ధోరణి తెలుగుదేశం పార్టీ కూడా మొదటి నుంచి ప్రదర్శించాల. అవును, చాలా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి కూడా చాలా బలమైన నాయకులు ఉండేవారు. దాదాపుగా నేను అనుకోవటం 1980 దశకం 90 దశకం మొదట్లో, 80లు 90ల్లో అంతవరకు. ఆ రోజుల్లో గుంటూరు జిల్లాలో కోడెల శివప్రసాద్ గారు, అవును, కృష్ణా జిల్లాలో దేవినేని నెహ్రూ గారు, ప్రకాశం జిల్లాలో కర్ణం బలరాం గారు, కర్నూలు జిల్లాలో భూమా వీరశేఖర రెడ్డి గారు, చల్లా రామకృష్ణారెడ్డి గారు, శివారెడ్డి గారు కడప జిల్లాలో, తర్వాత 94 నుంచి పరిటాల రవి గారు అనంతపూర్ జిల్లాలో, ఇట్లా జిల్లాల్ని శాసించిన తెలంగాణ ప్రాంతంలో మీకు ఇంద్రారెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఇట్లాంటి వాళ్ళు, మాధవరెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా బలమైన నాయకులకు జిల్లాలో నాయకత్వం వహించారు. ఆ రోజు రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళ వైపు చూడాలన్నా, తెలుగుదేశం శ్రేణిని టచ్ చేయాలన్నా భయపడే పరిస్థితిలో. అవును, ఇటువంటి పరిస్థితుల నుంచి ఏమైందంటే గ్రాడ్యువల్గా అంటే ఆ మొదటి జనరేషన్ నాయకులందరూ పెద్దవాళ్ళు అవటం, తర్వాత రాజకీయాల స్వరూపం మారిపోయింది. అంటే సొసైటీలో పాలిష్డ్ పీపుల్ అందరూ తెలుగుదేశం పార్టీ వైపు రావటం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత 1995 తర్వాత తటస్థులకి ప్రాధాన్యత ఇవ్వటం, తర్వాత రాజకీయాల తీరు మారటం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందులో కొంత దోషిగానే చెప్పుకోవాలి ఆయన్ని. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయులు గుంటూరు ఎస్పీగా వచ్చాడు. అవును, అతను కర్నూలు జిల్లాలో అక్కడ ఫ్యాక్షనిస్టుల్ని ఎన్కౌంటర్ చేశాడు, కిరాయి హంతకుల్ని ఎన్కౌంటర్ చేశాడు అన్న నేపథ్యంలో అతను గుంటూరు జిల్లా ఎస్పీగా వచ్చాడు. గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్న సందర్భంగా గుంటూరు జిల్లాలో వివాదాస్పదంగా అంటే సెన్సిటివ్ విలేజెస్ ఎక్కువ ఉండేవి. పల్నాడు ప్రాంతము లేదు కొన్ని గుంటూరు డివిజన్లో ఉన్న ప్రాంతాల్లో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న గ్రామాలు ఎక్కువగా ఉండేవి. ఆ గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడే దిశగా చర్యలు తీసుకుంటే ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ ఆయన ఎంచుకున్న విధానం ఏంటి అంటే కౌన్సిలింగ్ అని చెప్పని ఆ నాయకులు అంటే ఇరు వర్గాలని పిలిపించడం, ఆ ఎస్పీ ఆఫీసులో డార్మెటరీలో పెట్టి పోలీసులతోటి దారుణంగా కొట్టించడం, రోజుల తరబడి కొట్టించడం. ఈ ప్రాసెస్లో ఏంటంటే అంటే ఇప్పుడు వాళ్ళకి మీరు ఫ్యాక్షన్ వదిలిపెట్టండి, ఫ్యాక్షన్ మూలాలు ఏంటి, ఆ గ్రామాల్లో కక్షలు ఎందుకు ప్రబలుతున్నాయి, ఆ కక్షలు ప్రబలకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఆ ఫ్యాక్షన్ మూలాలలోకి వెళ్ళి ఆ ఫ్యాక్షన్ అంతం చేయటం ఒక పరిస్థితి అయితే, టెర్రరైజ్ చేయటం ద్వారా టెర్రరైజ్ ఎంతకాలం చేస్తావు? టెర్రరైజ్ చేస్తే గ్రామాల్లో ఘర్షణలు ఆగుతాయా? అసలు వాళ్ళ ఆలోచన మార్పులు రావాలి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాచర్ల ఇన్ఛార్జిగా ఉన్నారు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు. వాళ్ళ తల్లి జోలకంటి దుర్గాంబ గారు మాచర్ల తెలుగుదేశం ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కోడెల శివప్రసాద్ గారు అప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆ సందర్భంగా అప్పటికి బ్రహ్మారెడ్డి గారి మీద హత్య కేసు ఆరోపణలు ఉన్నాయి, అక్యూజ్డ్గా ఉన్నారు ఆయన. ఆయన మీద ఈ డార్మెటరీలో చేసిన దాష్టీకం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం శాసనసభ్యుడి కొడుకు, ఆయన శాసనసభ్యురాలి కొడుకు. ఇప్పుడు అసలు ఊహించలేము అటువంటిది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలీసులకి అంతటి స్వేచ్ఛ ఇచ్చిన పర్యవసానం ఏమైందంటే గ్రాడ్యువల్గా తెలుగుదేశం పార్టీలో కూడా కొంచెం సంస్థాగతంగా మార్పులు రావడం మొదలైనవి. ఆ మార్పులు ఏంటి? 91 తర్వాత ఆర్థిక సంస్కరణలు,
కొత్తగా సంపద పెరగటం, వ్యాపార అవకాశాలు పెరగటం, రాజకీయ నాయకులకి అంతకు ముందుతో కంపేర్ చేసినప్పుడు చాలామందికి సంపద యాడ్ అయింది, సుఖాలు పెరిగినాయి, లైఫ్ స్టైల్స్ మారినాయి, పాలిష్డ్గా తయారైపోయారు. వాళ్ళ వారసులుగా వచ్చిన వాళ్ళైతే ఆ కంఫర్ట్ జోన్లో పెరిగి అసలు వాళ్ళ తండ్రులు చూసిన ఆ రఫ్నెస్ అనేది వీళ్ళకి కళ్ళలో కూడా వీళ్ళకి వీళ్ళకి అసలు అవి పరిచయమే లేదు ఆ విధమైన లైఫ్ స్టైల్. అవును. కానీ ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అదే స్కూల్లో ఉంది, అదే సిలబస్ వాళ్ళది. వాళ్ళు మాత్రం అదే మొరటుతనాన్ని ప్రదర్శించగలిగే నాయకుల్ని ఎంపిక చేసుకున్నారు. దాంతో ఏమైపోయిందంటే వీళ్ళేం ఉపదేశాలు చెప్పటం, వాళ్ళేం దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, ఆక్రమణలు, అరాచకాలు, అవును, అకృత్యాలు, ఎన్ని రకాల పదాలు ఉంటే అన్ని రకాల పదాలు వర్తిస్తాయి. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు పార్టీ లాయల్టీ వదలలేక, రాజకీయాల నుంచి దూరం జరగలేక, ఈ ప్రత్యర్థుల ఈ దాడులు దౌర్జన్యాలని తట్టుకునే ప్రాసెస్లో కొంత నైరాశ్యానికి గురవుతున్నారు. పార్టీ ఐడియాలజీ మార్చుకోవాలి అని చెప్పనే భావనలో ఉన్నారు. అవును. ఇటువంటి సందర్భంలో లోకేష్ రూపంలో వాళ్ళకి కొంత అంటే ఇటువంటి నాయకుడు కదా మనకు కావాల్సింది, చంద్రబాబు నాయుడు గారి లాగా అణిచివేత ధోరణి కాదు, శాంతి భద్రతలు కాపాడాలి. వాస్తవమే, శాంతి భద్రతల పేరిట మన శ్రేణుల్ని మాత్రమే కంట్రోల్ చేస్తే ఎట్లా? అదే ఇవాళ ఇరుపక్షాలని కంట్రోల్ చేసే పరిస్థితులు ఉంటే ఓకే. మనం ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్నాం, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడిని పట్టుకొని నడిబజార్లో కాల్చాలని ప్రతిపక్ష నాయకుడు వ్యాఖ్య చేసిన రోజు ఆయనకి కూడా గుణపాఠం చెప్పుండాల్సిందిగా. కానీ ఆ రోజు అతని మీద చర్యలు లేవుగా. చర్యలు తీసుకొని ఉండున్నట్టయితే చట్టంలో ఉండే అంటే ఆ నేర తీవ్రతను బట్టి చట్టం ఎటువంటి శిక్ష విధిస్తుంది అనేది పరిచయం చేస్తున్నట్టయితే ఇంకోసారి అటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఆయన కూడా దడిచేవాడు. అటువంటి వాళ్ళనే ఉపేక్షించి వదిలేశారు. ఇటువంటి నేపథ్యంలో ఏం జరిగింది? వాళ్ళ ప్రభుత్వం మారిన తర్వాత అసలు కర్కసత్వం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం శ్రేణులకి పరిచయం చేశారు. 2019కి ముందు నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విభజన చెందిన రాష్ట్రం, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, అభివృద్ధి, పరిశ్రమలు రప్పించడం, పెట్టుబడులు, ఉపాధి కల్పన తప్పుపట్టలేని దాన్ని ఆయన ప్రాధాన్యతలు అవి. కానీ అదే సందర్భంలో పార్టీకి సంబంధించిన అంశాలను ఆయన విస్మరించారు అన్న భావన ప్రజల్లో ఉంది. ప్రజలు ఉండటం కాదు, వాస్తవంగా పార్టీని విస్మరించారు. అది కనపడింది. అదే సందర్భంలో లోకేష్ కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో తెలుగుదేశం శ్రేణులు ఏం ఫీల్ అవుతున్నాయి, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, అసలు ప్రత్యర్థి పార్టీ ఎటువంటి వ్యూహాలు అమలుపరుస్తుంది, ఎటువంటి విషప్రచారం చేస్తుంది, దాన్ని ఎట్లా తిప్పికొట్టాలి, అసలు పాలనాపరంగా మనం ఏం అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేసాం, ఏం సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నాం, ప్రజలకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, మన విజయాలు ఏ విధంగా చెప్పుకోవాలి, ప్రత్యర్థి పార్టీ కుయుక్తిని ఏ విధంగా అడ్డుకోవాలనే చర్చ జరగలేదు. దానికి ప్రాపర్ కౌంటర్ స్ట్రాటజీ కూడా అమలుపరచాల. అంతిమంగా ఏమైపోయింది? కంటిన్యూస్గా ఒక మాటని 10 సార్లు చెప్పి 100 సార్లు చెప్పి అసత్యాన్ని సత్యంగా ప్రజల దగ్గరికి చేర్చడంలో ప్రతిపక్షం సక్సెస్ అయింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక విఫల ప్రయోగంగా ప్రజల ముందు చిత్రీకరించారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కులం కోసమే పనిచేస్తున్న వ్యక్తిగా ఆయన వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు ఆ విధంగా ఎక్స్పోజ్ చేశారు. ఇది అసత్యం, జరుగుతున్నది ఇది కాదు, నిజం ఇది అని చెప్పని తెలుగుదేశం పార్టీ చెప్పలేకపోయింది. అసలు దాన్ని చెప్పాలని అదొక ప్రయారిటీ ఇష్యూగా కూడా కన్సిడర్ చేయలే. ఒకసారి అధికారం కోల్పోయినాక కానీ ఆ జరిగిన లోటుపాట్లు వాస్తవ రూపంగా కళ్ళ ముందుకు రాలా. కాబట్టి ఇప్పుడు ఇవాళ లోకేష్ తీసుకునే నిర్ణయం వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అమలుపరిచిన నిర్ణయం అది. మీరు ఒకసారి గతం గుర్తు చేసుకుంటే 1983లో తెలుగుదేశం పార్టీ అధికార బాధ్యతలు చేపట్టింది. మొట్టమొదట 1983లో కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగుదేశం అభ్యర్థి మీద చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినాక ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనేమో బాధ్యతలు పదవులు చేపట్ల, పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టారు. ఆయన ఎన్టీ రామారావు గారు ఆకర్షణతో అధికారం దక్కింది. కానీ ఈ పార్టీ సుదీర్ఘకాలం మనగలగాలి అంటే దీనికి నిర్మాణాత్మకంగా ఒక యంత్రాంగాన్ని అమర్చాలి అనే లక్ష్యంతో ఆయన గ్రామస్థాయి నుంచి సభ్యత్వాలు చేర్పించడం, గ్రామస్థాయి కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ, వ్యవస్థాగతంగా పార్టీ నిర్మాణం టేకప్ చేశారు. ఆయన 1985 ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలే. అంటే
తనకి పార్టీ ద్వారా సంక్రమించే పదవుల కన్నా పార్టీ నిర్మాణం చేసి పార్టీని సుదీర్ఘకాలం భవిష్యత్తు ఉండే దిశగా కనుక అడుగులు వేయించగలిగినప్పుడు తర్వాత పదవులు అవే వస్తాయి, పదవులు ఏ రోజైనా టేకప్ చేయొచ్చు అని చెప్పని పూర్తి స్థాయిలో అంకిత భావంతో పార్టీ నిర్మాణానికి ఆయన కట్టుబడి మీకు గండిపేట శిక్షణా తరగతులు నిర్వహించడం. అంటే ఈరోజు 40 సంవత్సరాల తర్వాత కూడా సుశిక్షితులైన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు అని అంటే, ఆ జెండా పట్ల అంకిత భావంతో ఆ కార్యకర్తలు నిలబడి ఉన్నారు అని అంటే వ్యవస్థాగతంగా ఆ పార్టీకి అమరిన నిర్మాణం. ఏ గ్రామంలోకి వెళ్ళినా తెలంగాణ ఐడియాలజీ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న అన్ని సంక్షోభాలు ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోలేదు ఈ 4 దశాబ్దాల కాలంలో. మొట్టమొదట పార్టీ ఆవిర్భావం తర్వాత సంవత్సరానికే రామ్లాలు నాదెండ్ల భాస్కరరావు రూపంలో ఒక పెను సవాలు ఎదురయ్యటం దగ్గర నుంచి మొదలుపెట్టి నమ్మి ఏకగ్రీవంగా గెలిపించి పంపించిన పివి నరసింహారావు దెబ్బ దగ్గర నుంచి మొదలుపెట్టి కేఈ కృష్ణమూర్తి, జానారెడ్డి వంటి వసంత నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఇట్లా ఎన్నో సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ సంక్షోభాలకు గురైంది. తెలంగాణ ఉద్యమం, ప్రజారాజ్యం పార్టీ, రాజశేఖర రెడ్డి ఇంపాక్టు, జగన్మోహన్ రెడ్డి ఇంపాక్టు, ఎన్ని రకాల సంక్షోభాలు ఎదురవ్వాలి అన్ని రకాల సంక్షోభాలు ఎదుర్కొంది. అయినా సరే దాన్ని తట్టుకొని 4 దశాబ్దాల తర్వాత కూడా ఈ స్థాయిలో పార్టీ కొనసాగుతుంది అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేసిన బలపరిచిన పునాదే కారణం. అటువంటి స్థితిలో 4 దశాబ్దాల తర్వాత మరొకసారి ఆ బాధ్యతలు తీసుకోవడానికి, కొత్త జనరేషన్ నాయకత్వాన్ని పార్టీకి చేరువ చేయడానికి, పార్టీని వ్యవస్థాగతంగా కొత్త జనరేషన్ తోటి బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు లోకేష్ తీసుకోవడానికి సిద్ధపడతాడు. అదే సందర్భంలో ఇప్పుడు ఏంటి, మీరు ఇందాక ప్రస్తావించింది కూడా మరొక కీలక అంశం. ప్రత్యర్థి పార్టీ అంటే ఇవాళ అధికార పార్టీ విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తుంది. అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు, ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారు, వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ ఉన్నారు, దాడులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు, వీళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు ఆక్రమించుకుంటూ ఉన్నారు, భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇన్ని దాడుల మధ్య ఇవాళ పార్టీతోటి ఇంటాక్ట్గా ఉన్న కార్యకర్తకి మనోధైర్యాన్ని నింపాలి. ఖచ్చితంగా మీ మనోభావాలకు అనుగుణంగా రేపు మీకు అండగా నేను నిలబడతా. ఈరోజు వాళ్ళది అధికారం, కానీ అతి సమీపంలో మనం అధికారంలోకి రాబోతున్నాం. ఈ మన మీద చేస్తున్న ఈ అకృత్యాలకి బదులు తీర్చుకునే సమయం మనకు కూడా వస్తుంది. మనం ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరు అనాథలు కాదు. నేను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవి బాధ్యతలు చూసుకొని మిమ్మల్ని నేను వదిలేను, మీకు అండదండలు నేను అందిస్తా అని చెప్పని ఇవాళ మొట్టమొదటగా మనోధైర్యం కోల్పోకుండా తన శ్రేణుల్లో ఒక భరోసా నింపుతున్నాడు. నేను మంత్రి పదవి తీసుకోను అనడంతోనే కొంత ఇది వచ్చేసింది, నేను పార్టీ మీద దృష్టి పెడతాను, అన్యాయం జరిగిన కార్యకర్తలకు న్యాయం చేసే పనిలో నేను ఉంటాను అన్నారు కాబట్టి ఖచ్చితంగా అది కనిపిస్తాం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వయసు పరంగా చూసుకున్నా తనకు 41 సంవత్సరాల వయసు. అవును. చంద్రబాబు నాయుడు గారు స్టిల్ ఆయన ఎనర్జీ లెవెల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అవును. ఆయన ఇంకొక టెన్యూరు పూర్తయిన తర్వాత ఆ రోజైనా సరే లోకేష్ పదవి తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ ఈ 5 సంవత్సరాలు ఇది ఒక క్రాస్ రోడ్స్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగింది, ఎక్కడ పనులు అక్కడ స్తంభించిపోయి ఉన్నాయి. రాజధాని నిర్మాణం తిరిగి మళ్ళీ రూట్ లెవెల్ నుంచి మొదలు పెట్టుకోవాలి. పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అక్కడి నుంచే ఉంది. ఉపాధి కల్పన పెరగాలి, పెట్టుబడులు రప్పించాలి, సంపద సృష్టి జరగాలి. అప్పులతో కొనరిల్లిపోతున్న రాష్ట్రాన్ని ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి అన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి. అన్నిటికన్నా ముఖ్యంగా దిగజారిపోయిన బ్రాండ్ ఏపీని మళ్ళీ తిరిగి సన్ రైజ్ స్టేట్గా, అన్నిటికంటే ఇదే కష్టం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకంటే పెట్టుబడిదారుల్లో, పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి చర్యల వల్ల. దాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన, ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇటువంటి నేపథ్యంలో పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ గురించి దృష్టి పెట్టడానికి కూడా వీలు కాని పరిస్థితులు ఇప్పుడు 2014 కన్నా కూడా సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజు విభజన జరిగింది. అక్కడి నుంచి అంటే ఈ విధ్వంసం కాదు, ఆ రోజు జస్ట్ ఒక రాజధాని కోల్పోయాం. రాజధాని నిర్మాణం లాంటి ఒక సువర్ణ అవకాశం కళ్ళ ముందు కనపడుతుంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం లాంటి, అంటే పెట్టుబడిదారులకు కూడా అంటే ప్రాస్పెక్టివ్గా పనులు అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం సృష్టించిన విధ్వంసంతో పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడిదారుల వ్యతిరేకి, వాళ్ళు అంటే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల రద్దు లాంటి దగ్గర నుంచి మొదలుపెట్టి పారిశ్రామికవేత్తల్ని తరిమేయటం దాకా పెట్టుబడిదారులకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న భావం నుంచి ప్రో కార్పొరేట్గా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అంబియన్స్ సెట్ చేయాల్సిన బాధ్యత పాలకుడి మీద ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో అన్నిటితో పాటుగా సంక్షేమాన్ని, సోషల్ జస్టిస్ని కూడా కాపాడాల్సిన బాధ్యత పాలకుడి మీద ఉంటుంది. ఖచ్చితంగా
పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టడానికి ఆయనకి అవకాశం దొరకదు ఈసారి. అవును. కాబట్టి పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ సైమల్టేనియస్గా కాపాడుకురావాల్సిన బాధ్యత చెరొకరు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పార్టీని వదిలేశారంటే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత సేమ్ ఇది repeat అవును, అయ్యే అవకాశం. ఇవాళ కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారు. కష్టకాలంలో పార్టీకి మేము అండగా నిలబడుతున్నాం, జెండా మేము మోస్తున్నాం. అవకాశాల దగ్గరికి వచ్చేప్పటికి వేరే ఎవరో తనికెళ్తున్నారు. మేము జీవితకాలం కార్యకర్తలుగానే మిగిలిపోతున్నాం. మా కళ్ళ ముందు బయట వ్యక్తులకి అందలం దక్కుతుంది, మమ్మల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అన్న భావనలో చాలా మంది కార్యకర్తలు దశాబ్దాల తరబడి పార్టీకి అంటి పెట్టుకుని ఉన్న కార్యకర్తలు ఆ భావన నెలకొని ఉంది. వీటినన్నింటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత, పార్టీని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత, పార్టీని రాబోయే 2029 నాటికి కూడా సమాయత్తం చేయాల్సిన బాధ్యత కూడా పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. కాబట్టి లోకేష్ తీసుకునే ఈ నిర్ణయం ఖచ్చితంగా అంటే పార్టీని అడ్రస్ చేయడానికి, ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేస్తారు. నేను పార్టీకి అండగా ఉంటా, నేను మీకు అందుబాటులో ఉంటా, మీ కష్టకాలంలో నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు, నేను మీ సమస్యల్లో ఇవాళ నేను ఏ సమస్యలు అయితే చూస్తున్నానో ఈ సమస్యలకు కారకులు ఎవరు, ఈ కష్టాలకు కారకులు ఎవరు, మీ ఇబ్బందులకు కారకులు ఎవరు అనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకొని ఉన్నాం. 100% ఇవాళ పరిధి దాటి ప్రవర్తించే ప్రతి ఒక్కళ్ళకి కూడా చట్టానికి లోబడే గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. గతంలో మనం ఉపేక్షించి తప్పు చేసాం, ఈసారి ఆ ఉదాసీనత ప్రదర్శించాం. ఖచ్చితంగా మనం ప్రభుత్వం అంటే ఏంటో, చట్టం అంటే ఏంటో, న్యాయం అంటే ఏంటో, శిక్ష అంటే ఏంటో కూడా వాళ్ళకి రుచి చూపిస్తాము అని చెప్పని ఆయన చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. అది తెలుగుదేశం శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరగడానికి కారణమవుతుంది. ఇటువంటి నాయకుడు మనకు అండగా ఉన్నప్పుడు తెగించి పోరాడగలుగుతాం, కొట్లాడగలుగుతాం, ఎవరినైనా నిలవరించగలుగుతాం అన్న ధైర్యం ఇవాళ తెలుగుదేశం శ్రేణుల్లో లోకేష్ కలిగిస్తున్నాడు. ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఆ మనోధైర్యం నింపాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఏంటంటే ఇవాళ లోకేష్ని తమ జనరేషన్ నాయకుడిగా ఇవాళ క్యాడరు ముఖ్యంగా యువత రిసీవ్ చేసుకుంటున్నారు, ఓన్ చేసుకుంటున్నారు. లోకేష్ కూడా అదే విధంగా వాళ్ళలో ఆ ధైర్యం నింపుతూ ఉన్నాడు. తను యువగళం పాదయాత్ర ద్వారా కానీ ఇప్పుడు శంకరావం ద్వారా కానీ ప్రజలతో మమేకమవుతున్న తీరు, ప్రజలు లోకేష్ని రిసీవ్ చేసుకుంటున్న తీరు, సమస్యను అడ్రస్ చేస్తున్న తీరు ఒక కొత్త జనరేషన్ నాయకుడిని తెలుగుదేశం పార్టీకి సమాజం అందించింది. చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ని ఆ స్థాయిలో ప్రమోట్ చేస్తూ ఉన్నారు, పార్టీ కూడా ఓన్ చేసుకుంటుంది. ఇటువంటి నేపథ్యంలో నేను భవిష్యత్తులో అధికారిక పదవులు చేపట్టను, పార్టీ సేవకి మీకు అందుబాటులో ఉంటానని చెప్పని లోకేష్ నిన్న చేసిన ప్రసంగం 100% ఎన్నికలకు ముందు తెలుగుదేశం శ్రేణుల్లో పూర్తిస్థాయి మనోధైర్యాన్ని పెంచిందనేది వాస్తవం. ఎన్నికల్ని సూటిగా, స్పష్టంగా, ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనేది వాస్తవం. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.